హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మీ ముందుకు వీడియోతో వచ్చి. చివరిసారిగా 2021లో వీడియో చేశాను. ఆ తర్వాత వీడియో చేసే అవకాశం రాలేదు. నేను ఫీల్డ్ మారిపోయాను. అప్పుడు సబ్స్క్రైబర్స్ 4700, కానీ ఇప్పుడు చూస్తే 10,000కు దగ్గరలో ఉంది. ఇది చూశాక, మీ అభిమానాన్ని చూశాక ఖచ్చితంగా సరే, ఎలాగైనా నేను ఎక్కడైతే ఆపేశానో మళ్ళీ మొదలెట్టాలి, వీడియోస్ చేయాలి, చాలామందికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇవాళ టాపిక్ టైట్రేషన్ బేసిక్స్. టైట్రేషన్ అంటే ఏంటి, అది రియల్ లైఫ్లో మనకు ఎలా ఉపయోగపడుతుంది, దాని డెఫినిషను, దాంట్లో వాడే టైట్రెంట్ అంటే ఏంటి, అనలైట్ అంటే ఏంటి, ఏం ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాం, మన రియల్ లైఫ్లో ఎక్కడ టైట్రేషన్ మనకు ఉపయోగపడుతుంది, టైప్స్ ఆఫ్ టైట్రేషన్ గురించి చెప్తాను. టైట్రేషన్ అంటే టు మెజర్ ఏ సబ్స్టెన్స్ ఇన్ ఏ మిక్సర్ ఆర్ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో కానీ మిక్సర్లో కానీ ఉన్నటువంటి సబ్స్టెన్స్ని కనుక్కోవడమే, దాన్ని అనలైట్ అంటారు. మనకు తెలియాల్సింది టైట్రేషన్లో టైట్రెంట్, అనలైట్. టైట్రెంట్ అంటే సింపుల్గా బ్యూరెట్లో తీసుకుంటారు. అనలైట్ అంటే కొనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటారు. ఈ టైట్రెంట్ని అనలైట్కి యాడ్ చేస్తూ, ఇండికేటర్ యాడ్ చేస్తూ, pH ఇండికేటర్ యాడ్ చేయంగా ఎండ్ పాయింట్ డిటెక్షన్ బట్టి చెప్పచ్చు. మనం వాడే ఇన్స్ట్రుమెంట్స్ ఈ టైట్రేషన్లో బ్యూరెట్, పిప్పెట్, కోనికల్ ఫ్లాస్క్, pH ఇండికేటర్స్. ఇక సింపుల్ టర్మినాలజీలో టైట్రేషన్ యూజ్డ్ టు మెజర్ ఏ అమౌంట్ ఆఫ్ అనదర్ సబ్స్టెన్స్ కాల్డ్ ద అనలైట్ ఇన్ ఏ సొల్యూషన్. ఒక సొల్యూషన్లో మిక్సర్లో ఉన్న అనలైట్ని, ఆ సబ్స్టెన్స్ని కనుక్కోవడం. సో ఏమేమి ఉంటాయంటే టైట్రేషన్ ప్రాసెస్లో టైట్రెంట్ని అనలైట్ సొల్యూషన్కి యాడ్ చేయడం, ఇదివరకు చెప్పినట్టు. వీ నీడ్ టు మానిటర్ ద రియాక్షన్ అంటిల్ ఇట్ రీచెస్ ద స్పెసిఫిక్ ఎండ్ పాయింట్, అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు చూడడమే. అప్పుడు మనం మెజర్ చేస్తాం. ఇంతకీ ఎందుకు ఈ టైట్రేషన్ అంటే, ఒక సబ్స్టెన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసుకోవడానికి, ఒక ప్యూరిటీ తెలుసుకోవడానికి, స్టాక్యోమెట్రీ కెమికల్ రియాక్షన్కి యూజ్ అవుతుంది. ఇంకా కరెక్ట్గా సార్ రియల్ లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందంటే, షుగర్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ టెస్ట్ చేయడానికి, వాటర్ క్వాలిటీ అనాలిసిస్ చేయడానికి, అదేవిధంగా యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్ ఇన్ ఏ మిక్సర్ అది తెలుసుకోవడానికి మనం దీన్ని యూస్ చేస్తాం. నిజంగా టైట్రేషన్ యూస్ చేసి ఇన్ని చేయొచ్చా అనేది మీకు చాలా ఫన్ ఫ్యాక్ట్గా ఉండొచ్చు. సో ఈ టైట్రేషన్ ఉపయోగించి మనం సోడాలో షుగర్ కంటెంట్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే సోడా ఈజ్ ఏ మిక్సర్, ఇట్స్ ఎ సొల్యూషన్. సో దాంట్లో మన షుగర్ కంటెంట్ ఎంత ఉంది, విటమిన్ సి కంటెంట్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే టైట్రెంట్ ఒక స్పెషల్ లిక్విడ్ ఏదైనా ఒక NaOH లాంటిది తీసుకొని, అనలైట్ ఏదైతే షుగర్ మనం కనుక్కోవాలో ఆ సోడా తీసుకొని అనలైట్గా pH మీటర్ ఇండికేటర్ యూస్ చేసి కనుక్కోవచ్చు. ఎలా అంటే టైట్రెంట్ బ్యూరెట్లో NaOH తీసుకొని, కోనికల్ ఫ్లాస్క్లో మన సోడా తీసుకొని, దాని స్పెసిఫిక్ ఎండ్ పాయింట్ అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు మనం టైట్రేషన్ కొనసాగిస్తూ వస్తే ఎంతైతే అమౌంట్ ఆఫ్ షుగర్ ఉందో మనం దాన్ని కనుక్కోవచ్చు. ఎలా అంటే ఎంత టైట్రెంట్ యూజ్ అయిందో, ఎంత NaOH కన్జ్యూమ్ అయింది ఇంటూ కాన్స్టెంట్ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తే మనం ఎంత షుగర్ కంటెంట్ ఉంది ఆ పర్టికులర్ అనలైట్లో అనేది క్యాలిక్యులేషన్ యూస్ చేసి కనుక్కోవచ్చు. ఇది బేసిక్ కాన్సెప్ట్ మాత్రమే. ఇది కాకుండా టైట్రేషన్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి: యాసిడ్ బేస్ టైట్రేషన్, కాంప్లెక్సోమెట్రిక్ టైట్రేషన్, రెడాక్స్ టైట్రేషన్, ప్రెసిపిటేషన్ టైట్రేషన్ అని చాలా రకాల టైప్స్ ఉన్నాయి. ఇవి ఈచ్ వన్ ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టైట్రేషన్ గురించి చెప్తాను, క్లియర్గా చెప్తాను. నార్మాలిటీ, మొలారిటీ ఎలా కనుక్కోవాలో కూడా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.